హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మెయిన్గా ఇదైతే ఎవరిని ఉద్దేశించి అయితే కాదనమాట. సో నేను ఒక స్టోరీ అయితే చెప్పబోతున్నాను. అంటే నేను క్రియేట్ చేసింది ఓన్గా. సో అదనమాట, ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని కించపరచాల్సిన ఉద్దేశంతో నేనైతే అంటే చెప్పట్లేదు. ఈ స్టోరీ సరికి నేను ఓన్గా క్రియేట్ చేసిన స్టోరీ. ఓన్గా అంటే ఓన్గా జరిగే సందర్భాలను బట్టి నేను క్రియేట్ చేసినది, అంటే ఎవరిని ఉద్దేశించి అయితే కాదు. సో నాకు అనిపించింది అయితే నేను స్టోరీ అయితే చెప్తున్నాను అనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బిల్ నోటిఫికేషన్ అయితే ఆల్ పెట్టుకోండి. మనం ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ ఇచ్చి ముందుగా మీరైతే చూసేయచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదామన్నా. సో ఫస్ట్ ఏంటంటే నన్ను ఊహించుకొని చెప్తున్నాను అనమాట. సో నేను ఒక ఫోన్ కాల్లో మాట్లాడుకుంటా, అమ్మాయితో ఫోన్ కాల్ అయితే మాట్లాడతాను నార్మల్గా. సో నేను ఎవరితో మాట్లాడుతున్నాను మా అమ్మకి తెలియదు, ఎవరికి తెలియదు అనమాట, మా నాన్నకు కూడా తెలీదు. అలా మాట్లాడుకుంటా నైస్గా కొంచెం మెలికెళ్ళి తిరుగుకుంటా మాట్లాడుకుంటా ఇంట్లోకి అయితే వెళ్ళాను అనమాట. ఇంట్లోకి వెళ్ళి అలాగే మాట్లాడుతున్నాను. సో మాట్లాడిన తర్వాత కొద్దిసేపు ఆగిన తర్వాత ఇప్పుడు అందరూ పడుకోవాల్సిందే, ఎవరు చేయాల్సిందే అనమాట. సో ఎలా కనుక్కున్నారని నెంబర్ అయితే నెంబరు కనుక్కున్నారనమాట. అంటే నెంబర్ కనుక్కొని ఏంది డీటెయిల్స్ ఏంది మొత్తం ఫుల్ క్లారిటీగా, అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు ఏంటి అనేది మొత్తం ఫుల్ క్లారిటీగా, అంటే లైక్ ఎలా కనుక్కున్నారంటే ఒక అమ్మాయితో మాట్లాడుతున్నారని వాళ్ళకైతే అర్థమైందనమాట. సో చెప్పేవాళ్ళు కూడా అలాగే చెప్పారనమాట. సో మీ వాడు ఇలా మాట్లాడుతున్నారు, ఈ పలానా ఇంటికాడ పలానా లొకేషన్. అంటే ఈ మొత్తం ఇది ఎలాంటి స్టోరీ అంటే మొత్తం నేను ఓన్గా కల్పితంగా క్రియేట్ చేసింది. సో దీంట్లో ఏ లాజిక్ ఉండదు, ఏముండదు అనమాట. సో లాజిక్ లేకపోతే నన్ను క్షమించడం అనమాట. సో ఏం లేదనమాట, ఇంకా వెళ్ళారు, అంటే కనుక్కున్నారు. సో ఏం నాకు చెప్పకుండా నాకు తెలియకుండా మొత్తం కనుక్కొని పోయినారనమాట. వెళ్ళిన తర్వాత అంటే ఎలా వెళ్ళారంటే పెళ్లి చూపులకు వెళ్తారు కదా, ఆ టైప్లో అయితే వెళ్ళారనమాట వాళ్ళ ఇంటికాడికి వెళ్ళిన తర్వాత చీరా చూస్తే నేను మాట్లాడిందని ఆంటీతోని వాళ్ళకి తెలియదు అనమాట. సో ఎవరితో అమ్మాయితో అయితే మాట్లాడుతున్నాడు అని వాళ్ళకి క్లియర్గా అర్థమైంది, కానీ ఆంటీతో మాట్లాడుతున్నాను వాళ్ళకైతే అర్థం కావట్లేదు. సో అది తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చినారు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బయట ఉన్నా, ఇంటికి అయితే రమ్మంటున్నాను నన్ను. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు అనమాట. సో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వస్తూ అంటే ఇంటికి వచ్చే దారిలో, అంటే ఇప్పుడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు కదా, వాళ్ళ ఇంట్లో అందరూ అయితే ఉంటారు కదా. ఆంటీతో మాట్లాడుతున్నా అంటే అఫ్ కోర్స్ వాళ్ళ ఆయన కూడా ఉంటాడు. సో వాళ్ళ ఆయన కూడా తీసుకొచ్చారంట ఇంటికి. సో ఎందుకు మాట్లాడుతున్నాడు ఏంటని కనుక్కున్నామని ఇంటికి అయితే దొరికొచ్చారంట. సో ఇప్పుడు నా పరిస్థితి ఏంటో అట్లా అర్థమైతే కావట్లేదు అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇంటికి పోవాలన్నా లేకపోతే ఇక్కడే ఉండాలని నాకు ఇది అర్థం కావట్లేదు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. మీరైతే కామెంట్ చేయండి. సో ఇంతవరకు చూసారనుకోండి, వీడియో నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. స్టోరీ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే నేను ఫోన్ కాల్లో మాట్లాడుతూ వెళ్తున్నాను అనమాట. సో నేను ఫోన్ కాల్లో అయితే మాట్లాడుతున్నాను. ఇంకా మా అమ్మ మా నాన్న చూడకుండా వెలికెళ్ళి తిరుగుకుంటూ మాట్లాడుకుంటూ ఇంట్లోకి వెళ్తే వెళ్ళాను. మొత్తం డీటెయిల్స్ కనుక్కున్నారు ఆ ఫోన్ నెంబర్ సంబంధించి. సో ఫోన్ నెంబర్ సంబంధించి వీడైతే అమ్మాయితో మాట్లాడుతున్నాను అనే ఉద్దేశంతో వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కనుక్కున్నారు. అంటే వీడు అమ్మాయితో మాట్లాడట్లేడు, ఆంటీతో మాట్లాడుతాను. నాకు తెలిసి నేను ఆంటీతో మాట్లాడుతాను, నాకు తెలియకుండా కనుక్కున్నారు అనమాట. సో అది మెయిన్గా కనుక్కున్న తర్వాత ఇంకా మొత్తం డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత వీడు ఆంటీతో మాట్లాడతాను. వస్తూ వాళ్ళ ఆయన కూడా తొలగించిన తర్వాత ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు ఇంటికి రమ్మని. ఇప్పుడు నా పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. సో ఈ సిచ్యువేషన్లో మీరైతే ఏం చేస్తారో కామెంట్ చేయండి. నాకైతే అసలు ఏం తెలియట్లేదు. ఒకసారి కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను ఏం చేయాలో ఏం చేయకూడదో. సో మాట్లాడితే మొత్తం క్లియర్గా బయట అయితే మాట్లాడాలని అర్థమైంది, ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడకూడదని నాకైతే అర్థమైంది అనమాట. సో ఇదేనమాట మెయిన్గా స్టోరీ సార్. ఇది మొత్తం నేనైతే నేనైతే క్రియేట్ చేసినాను. సో ఇదనమాట. సో మరొక మంచి వీడియోతో మరొక మంచి స్టోరీతో కలుసుకున్నాం అనమాట. సో ఇంతైనా వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంటే దీనికి వాచింగ్ స్మైల్ అండ్ బై ఫ్రెండ్స్.